చూస్తే దేశ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంజీవ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్య వంటి నేతలు ఢిల్లీలో తెలుగు రాష్ట్రాలకు గుర్తింపు తెచ్చారని తెలిపారు. రాష్ట్రాలు వేరైనా అందరం కలిసి పనిచేయాలని కోరారు. గతంలో ఉత్తరాది నుంచి ప్రధాని ఉంటే దక్షిణాది నుంచి రాష్ట్రపతి ఉండేవారని, కానీ ఇప్పుడు అలా లేదన్నారు. మాజీ గవర్నర్ రామ్మోహన్ రాసిన గవర్నర్ పేట్లు గవర్నర్స్ హౌస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. వాళ్ళు కానీ జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం. నాడు సంజీవరెడ్డి గారు, పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాలలో వారి ప్రభావాన్ని చూపించడమే కాకుండా జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి మన తెలుగు బిడ్డలుగా వాళ్ళు రాణించడం మనందరికీ గర్వకారణం. వారి తరం తర్వాత మళ్ళీ జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు ఒక స్థాయి వరకు నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈరోజు మేము ఎప్పుడైనా ఢిల్లీకి వెళ్తే అసలు ఎవరిని కలవాలనో, ఎవరు మన వాళ్ళు ఉన్నారో, ఏదైనా అంశం రాష్ట్రానికి సంబంధించిందో, మన ప్రాంతానికి సంబంధించిందో, జాతీయ స్థాయిలో ఏదైనా అంశాన్ని ప్రస్తావించాలన్న పార్లమెంటరీ వ్యవస్థలో మాట్లాడే వాళ్ళు కానీ, లేకపోతే మేము వెళ్ళి కలిసి ఏదైనా విజ్ఞప్తి చేద్దామన్నా అక్కడ ఎవరు కనిపించడం లేదు, వినిపించడం లేదు. ఇది డెఫినెట్గా రాను రాను మన గుర్తింపు, మన గౌరవానికి సంబంధించిన అంశంగా మారుతుందేమని నేను ఆలోచన చేస్తున్నా. దీనికి మరి ప్రధానంగా ఫుల్ టైం పొలిటీషియన్స్ లేకపోవడము, పార్ట్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు. భాషా భావము అసలు ఒకటి ఉంటుంది అనేది కూడా రాజకీయాలలో చర్చించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉండే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు, కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మన మనుగడకు కానీ, మన గుర్తింపుకు కానీ, దేశ రాజకీయాలలో తెలుగు భాషకు, ఈ ప్రాంతం నుంచి వచ్చే నాయకులకు ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. మీలాంటి వాళ్ళు మీ అనుభవాలతో జరుగుతున్న పరిణామాల మీద ఎక్కడో ఒక దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా. మీరందరూ ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న చాలామంది నా వయసు కంటే ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు చాలామంది తెలుగు భాష మీద పట్టున్న వాళ్ళు కానీ, జాతీయ రాజకీయాలలో మన యొక్క పాత్ర కాలక్రమేణా తగ్గుతూ వస్తుంది. ఇది మనందరం నిశ్చితంగా గమనించాల్సిన అంశం. ఖమ్మం జిల్లాలో 6,50,00,000 రూపాయలతో నిర్మాణం చేయనున్న బీటీ రోడ్డుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. అయ్యవారిగూడెంలో భట్టి విక్రమార్కకు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా లంబాడి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలతో హోరెత్తించారు. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ అంటే లెక్చరర్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ లెక్చరర్స్, అవసరం అనుకుంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ లెక్చరర్స్ కూడా పిలిపించి ఆ సెంటర్లో అక్కడి నుంచి స్టూడియోలో కూర్చోబెట్టి లైవ్లో, ఆన్లైన్లో ఎక్స్పర్ట్స్ అందరి చేత పాఠాలు చెప్పించేటువంటి వ్యవస్థని, టెక్నాలజీని ఉపయోగించి ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఏ క్లాస్ ఎన్ని గంటలు మొదలవుతుంది, ఇంగ్లీష్ ఎవరు చెప్తారు, జనరల్ నాలెడ్జ్ ఎవరు చెప్తారు, మ్యాథమెటిక్స్ ఎవరు చెప్తారు, మిగతా సబ్జెక్ట్స్ అన్ని, సైన్స్ మిగతా సబ్జెక్ట్స్ ఎవరెవరు చెప్తారు అనేది ముందుగానే టైమింగ్స్ అనౌన్స్ చేస్తాం. ఆ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు అక్కడ పాఠాలు చెప్తా ఉంటే ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లో కూర్చుంటే ఎదురుగా పెద్ద స్క్రీన్ మీద ఆ పాఠాలు చెప్పే లెక్చరర్
సౌండ్ సిస్టమ్తో సహా మొత్తం కనిపించడం కాదు, వినిపించడం కనిపించడం అన్ని అంటే ఎదురుగా ఉండి పాఠాలు చెప్పినట్టుగానే ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఇటువంటి సెంటర్స్ని సక్రమంగా వినియోగించుకొని తల్లిదండ్రులు ఆశించిన మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేరకు మీరు ఎదగాలని, తద్వారా మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఈ ప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యం కోరుకుంటుంది. 5 ఏళ్ల నుంచి ఫస్ట్ తారీఖు నాడు జీతాలు పొందే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో. మొట్టమొదటిసారి నిన్న మార్చి 1 నాడు సంపూర్ణంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చాం. నేను గతంలో రేట్లు కావాలంటే కూడా చెప్తాను. నేను ఎవరైనా అనుమానాలు ఉంటే 3,69,200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి, 2,88,000 పెన్షనర్స్ కి మార్చి 1, 2024 నాడు వారి అకౌంట్ లో జీతాలు వచ్చాయి. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎంఐఎంకి కంచుకోటగా ఉన్న ఈ సీటుపై ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గురిపెట్టింది. విరించి హాస్పిటల్ చైర్మన్ మాధవీలతను అభ్యర్థిగా ప్రకటించింది. పాతబస్తీలో సమ్మర్ ప్రారంభానికి ముందే ఎలక్షన్ హీట్ మొదలైంది. అప్పుడే హాట్ కామెంట్స్ చేస్తూ తన ప్రచారాన్ని పదునెక్కించారు ఓవైసీ. రాజకీయంగా ఏమైనా చేయండి, ధైర్యంగా ఎదుర్కొంటా, అంతేకాని వ్యాపారాల్లో సంపాదించిన కోట్ల సొమ్ముతో అనైతిక రాజకీయాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ బెల్ మోగించారు అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్ లోక్సభ స్థానం అంటే దశాబ్దాలుగా అది ఎంఐఎం అడ్డా. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉన్నా ఎక్కడ చర్చ సాగినా 16 స్థానాల్లోనే ఎన్నికలు అనేలా విశ్లేషణలు ఉంటాయి. ఫలితం ఎలాగూ ఎంఐఎంకి అనుకూలంగా ఉంటుందని, ఈసారి మాత్రం త్రిముఖ పోటీ గట్టిగానే ఉండబోతుందన్నది స్పష్టం. బీజేపీ నుంచి విరించి హాస్పిటల్స్ చైర్మన్ మాధవీలత బరిలోకి దిగుతున్నారు. హిందువుల్లో మంచి పేరున్న మాధవీలత బరిలోకి దిగుతూ ఉండటంతో ఎంఐఎం నేతలకు గుబులు పట్టుకుంది. పాత బస్తీలో ఏకఛత్రాధిపత్యం నడిపిన అజద్ను ఈసారి ఓడిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే రాజాసింగ్ లాంటి కట్టర్ హిందువులు ప్రచారం మొదలుపెట్టారు. మజ్లిస్ ముస్లిం ఓటు బ్యాంక్ను నమ్ముకుంటే బీజేపీ హిందూ ఓటు బ్యాంక్ను నమ్ముకుంది. దీంతో హైదరాబాద్ లోక్సభలో బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా మారనుంది. తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని వైసీపీ నాయకులు హబీబుల్లా ఖాన్ అన్నారు. గత 2 రోజులుగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై మాజీ మున్సిపల్ కోఆప్షన్ సలావుద్దీన్ ఆధారాలు లేని విమర్శలు చేయటం దారుణమన్నారు. రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డి చేసిన అభివృద్ధి కళ్లకు కనబడటం లేదా అని ప్రశ్నించారు. అదేవిధంగా తాను పార్టీ మారుతున్నట్లు గత కొన్ని రోజులుగా కొందరు పుకార్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారే ఆలోచన తనకి లేదని, రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిపించి మరోసారి జగన్ను సీఎం చేయటమే తమ లక్ష్యమని హబీబుల్లా ఖాన్ తెలిపారు. ఎటువంటి ఊహాగానాలు నిర్వహిస్తున్నాము. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను, ఒక నాయకుడిని, ఒక వీరాభిమానిని. నేను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతాను, వైఎస్ఆర్సీపీలోనే ఉంటున్నాను. చాలా రకాలుగా మాట్లాడడం జరిగింది. నిన్న మొన్న చూస్తే మా బ్రదర్, మా పెద్ద ఆయన సలావుద్దీన్ అన్న గారు ఒక 2 రోజుల నుంచి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే స్క్రిప్ట్ చదివి మాట్లాడటం దారుణం. మీకు రాజకీయాలపైన ఇష్టం లేకపోతే మీరు రాజకీయాల నుంచి మీరు ఏదైనా పార్టీలో పోవాలనుకుంటే నిర్భయంగా మంచి ఉద్దేశంతోనే మీరు వెళ్ళిపోవచ్చు. అంతేగాని లేనిపోని ఎమ్మెల్యే పైన
మున్సిపల్ చైర్మన్ పైన లేని కొన్ని ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్పి మీకు ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు ఏదో డబ్బు ఇచ్చినట్టు, ఎమ్మెల్యే గారు ఎన్ఓసీలు తెచ్చిస్తే, ఆర్డర్లు తెచ్చిస్తే చుక్కల భూములు కానీ డీకేటీ భూములు కానీ అమౌంట్ తీసుకున్నారని చెప్పి మీరు ఒక సందర్భంలో మీడియా పరంగా చెప్పినారు. కానీ మీరు ఎవరినైనా పట్టుకొని ఇదో ఫలానా వ్యక్తి దగ్గర ఇంత అమౌంట్ తీసుకున్నాడని చెప్పి కొన్ని పేరైనా చెప్తే, లేదు ప్రెస్ మూలకంగా కాకుండా మీరు ఫోన్ చేసైనా ఫలానా వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నాడని చెప్తే మీరు రుజువు చేస్తే నేను మీరు చెప్పినట్టుగానే రాజకీయాలు వదిలేసి మీకు వెనకాల తిరుగుతానని చెప్పి ఈ మీడియా పరంగా నేను చెప్తున్నాను. పార్టీలో నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్వీయ ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థినులతో పాటు వివిధ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు వేలాదిగా పాల్గొన్నారు. దీంతో ఏకకాలంలో 11,000 మంది శిక్షణలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నారు. చెప్పింది చేయటం, చేసేదే చెప్పటం కాంగ్రెస్ పార్టీ నైజమని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని ఆయన తెలిపారు. 3 నెలల్లోనే 4 గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. తారీఖు నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి ఇచ్చిన భరోసా 6 భరోసాలు ఏతున్నాయో, గ్యారంటీలు ఏతున్నాయో దాదాపు 4 గ్యారంటీలు పూర్తి చేయడం జరిగింది. అవి కూడా ఇవాళ కరెంటు జీరో బిల్లు కూడా రావడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ కూడా డబ్బులు పడతా ఉన్నాయి. రేపు 11 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు లాంచ్ చేయబోతా ఉన్నారు. ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున జాగా ఉన్న వాళ్ళకు మొదటి దప్పలో ఇల్లు కట్టియాలని కూడా సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకోవడానికి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన భరోసాను నిలబెట్టుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పటిష్టమైన ఆలోచనతో వారు ఉన్నారు. కనుక వీరు చెప్పిన మాట చేస్తారు, చేసిన పని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ నైజం అది. ఇంతకుముందు ఈ రాష్ట్రంలో ఉండబడిన ఏ ఊరు పోయినా, ఏ పల్లె పోయినా కూడా ఇప్పటికి మనకు అవపడే ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అవపడుతుంది తప్ప ఈ బొందగడ పార్టీ ఇల్లు అయితే ఎక్కడ అవపడాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రకరకాల ప్రేరేపణలు చెప్పి వెళ్తా ఉన్నారు. స్థాయి లేనివాడు, దొంగల సద్దులు మోసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారి కోసం చిన్న చిన్న మాటలు మాడుతా ఉన్నారు. కానీ సూర్యుని మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది, వాళ్ళ మీద పడుతుంది, వాళ్ళ ముఖాన పడుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. స్థాయిని మరిచి అవగాహన లేకుండా మాట్లాడి ఇవాళ మేడిగడ్డ కుప్పకూలిపోయింది. అందుకోసమనే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో అది మీ పని పట్టింది. ఒరిస్సా నుండి బెంగళూరుకు గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులకు 56 కేజీల గంజాయి పట్టుపడింది. గంజాయిని స్వాధీనం చేసుకుని 3 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గంజాయి విలువ 36 లక్షలు ఉంటుందని తెలిపారు. వద్ద
వాహనాలను తనిఖీ చేస్తుండగా నిన్న సాయంత్రం 3 వ్యక్తులు గంజాయి రవాణా చేస్తూ ఉండగా సింగరాయకొండ సిఐ గారు రంగనాథు, టంగుటూరు ఎస్ఐ గారు వారి సిబ్బందికి పట్టుబడడం జరిగింది. వారి వద్ద నుండి సుమారు 56 కేజీల గంజాయిని పొట్లాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది. సోమనాథ్ నాయక్, లాచా నాయక్, టంగుటూరు టోల్ ప్లాజా NH నేషనల్ హైవే 16 వద్ద వాహనాలను విశాఖకు చెందిన యువ ఫోటోగ్రాఫర్ సాయి హత్య కేసును పోలీసులు ఛేదించారు. విలువైన కెమెరా కోసమే నిందితులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు దర్యాప్తులో తేలింది. విశాఖ మధురవాడలోని బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన పోతిన సాయి కుమార్ వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్. పెళ్లి వేడుకలకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటాడు. ఆన్లైన్ ద్వారా బుకింగ్లు తీసుకుని దూర ప్రాంతాల ఈవెంట్లకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం ప్రాంతానికి చెందిన 2 యువకులు ఫోటోషూట్ ఉందని ఫోన్ చేసి రమ్మన్నారని పోలీసులు తెలిపారు. దీంతో ఫిబ్రవరి 26న సాయి కుమార్ తన వద్ద ఉన్న కెమెరా సామాగ్రి తీసుకుని రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరాడు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత 2 యువకులు కారులో వచ్చి సాయిని తీసుకువెళ్లారని, పథకం ప్రకారం రావులపాలెం సమీపంలోకి వెళ్లిన తరువాత చంపేశారని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని కడియం లంకలో పూడ్చిపెట్టారని, అనంతరం కెమెరా సామాగ్రి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు. మూడు రోజులు గడిచినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గత నెల 29న విశాఖలోని పిఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా కడియంకు చెందిన షణ్ముఖ తేజాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. కెమెరా కోసమే మూల స్తంభానికి చెందిన మరో వ్యక్తితో కలిసి సాయిని హత్య చేసినట్టు నిందితుడు అంగీకరించాడు. మృతదేహాన్ని కడియం లంకలో పూడ్చిపెట్టినట్లు చెప్పడంతో వెలికి తీశారు. 10 లక్షల రూపాయల విలువైన కెమెరా కోసమే ఫోటోగ్రాఫర్ను హత్య చేశారని, అన్ని ఆధారాలు సేకరించి 2 నిందితులను అరెస్ట్ చేసినట్టు సిపి తెలిపారు. ఇది న్యాయంగా జరిగినట్టు, లేకపోతే న్యాయం జరిగినట్టు కాదు. మాకైతే న్యాయం జరిగినట్టు కాదు. స్టేషన్లో కూడా ధైర్యంగా చెప్తారన్నమాట. మేము చంపేసాం, ధైర్యంగా చెప్తున్నారు. ఇలా చంపాం, పెట్టి ఇలా రాజమని చెప్పారు నా కొడుకుని. ఎక్కడి వరకు వచ్చిన దాకా ప్రాణం ఉంది, ఇక్కడ చంపామన్నారు. మేము ఎంతకు తట్టుకుంటాం? వాళ్ళు చెప్పుతున్న పట్టుకొని నాకు మందు అలవాటు లేదంటే పట్టాం మేము అంటే అందులో ఏటి కలిపి ఆ పిల్లడికి బీరు పట్టి చంపేసాం. అంత ధైర్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. దయచేసి వాళ్ళు మాత్రం ఎన్కౌంటర్ చేస్తే దారుణంగా ఉందో చూడండి. వాళ్ళు ఉండకూడదు, అలాంటి 20 సంవత్సరాలు చెప్పారంటే ఒక్కసారి ఆలోచించండి. మేము ఎంత ఏడ్చినా తల కింద తప్ప చేసినా మా పిల్లడు రాడు. మా కళ్ళ ముందు మాకు మనశ్శాంతి లేదన్నమాట. మాకు మనశ్శాంతి ఉండదు. దయచేసి వాళ్ళ వెనకాల ఎంత మాఫీ ఉందో తీయండి. ముందు వాళ్ళ వెనకాల మాఫీ లేకుండా వాళ్ళిద్దరు అయితే చేయలేదు. సపోర్ట్ వాళ్ళ వెనకాల ఎంత మాఫీ లేకుండా ఉండదు. దయచేసి మొత్తం అంతా ఎంక్వైరీ లాగిన తర్వాత మొత్తం చేయండి. దయచేసి వాళ్ళ మాత్రం ఎన్కౌంటర్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ రాజగోపురం పక్కన అత్యాధునిక క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఆలయ ఈవో ఆలూరి బాలాజీ. ఆలయంలో మహామండపం విస్తరణ పనులు చేపట్టామన్నారు. 2 ఏళ్ల క్రితం 1.75 కోట్లతో మహామండపం విస్తరణ పనులు పూర్తి చేశామని తెలిపారు. మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవటానికి ఏటా లక్షల మంది భక్తులు వస్తారని తెలిపారు ఆలయ ఈవో ఆలూరి బాలాజీ. పిల్లర్స్ దగ్గర జాయినింగ్ అయిన చోట దాన్ని చేయడానికి ఏఈ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్నీ కూడా రెక్టిఫై చేయిస్తారని తెలియజేస్తున్నాము. కూడా రెగ్యులర్గా ఫోటోస్ కూడా అప్లోడ్ పెట్టించి అప్డేట్గా చేయడం జరుగుతుంది. చిన్నగా అది పెద్ద వర్క్ కాబట్టి 14 feet పిల్లర్స్ దగ్గర జాయినింగ్ దగ్గర కొంచెం లెవెల్ మెయింటైన్ కాలేదు కాబట్టి అది చేయమని చెప్పి ఏఈ గారికి నేను ఇన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్
నియోజకవర్గం చేయూరు గుండెపల్లిలో సత్యమ్మ తల్లి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అద్భుతమైన బాణసంచా కాల్పులతో, చిత్ర విచిత్ర వేషాలతో, మేళతాళాలతో, భాజా భజంత్రీలతో గుండెపల్లి గ్రామ వీధులు మార్మోగాయి. ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గుండెపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి తల్లి. ఎందుకంటే ఆమెని దర్శించుకుని కోరుకున్నటువంటి వెంటనే ఆ కోరికలు నెరవేర్చేటువంటి చాలా మహిమ కలిగినటువంటి తల్లి. అలాగే ప్రతి ఆదివారము కూడా ఇక్కడ అనేక మంది భక్తులు వచ్చి వారి మొక్కలు చెల్లించుకుంటూ ఉంటారు. వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాయని మరలా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అలాగే మరి ఈ సంవత్సరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంగా ఏటా వచ్చేటువంటి జనాల కంటే కూడా అత్యధికమైనటువంటి విశేష జనావాహిని ఉప్పొంగుతూ ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే మరి ఈరోజు జాతర సందర్భంగా అనేక వేల మంది కళాకారులతో ఇక్కడ కళా రూపాలను ప్రదర్శిస్తూ అమ్మవారికి ఇక్కడ భారీ అన్న సమారాధన జరుగుతుంది. ఈ భారీ అన్న సమారాధనలో లక్షలాది మంది ఇక్కడ భోజనం చేస్తున్నారు. అమ్మ ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రసాదానికి పోటీ పడి మరీ తీసుకుంటున్నారు. అలాగే మరి ఈ అన్న సమారాధన కార్యక్రమంలో సమరస్త సేవా ఫౌండేషన్ అలాగే రాష్ట్రీయ హిందూ సేన వారి సేవకులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా ఈ అన్నదాన కార్యక్రమంలో సేవలు అందించడం జరుగుతుంది. మరి ఇటువంటి మహిమాన్వితమైన తల్లిని అందరూ కూడా దర్శించుకుని మీ కోరిక నెరవేర్చుకుని అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మరి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని మననే చండీ హోమం, గణపతి హోమం, శిఖరాభిషేకం అలాగే అనేక కుంకుమార్చన చేసి అమ్మ జీవితంలో ఉండాలని మరి విశేష కార్యక్రమాలు అమ్మ ఆశీస్సులు అందరూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. మరి గిరిజనుల ఆరాధ్య దేవతలుగా పేరుగంచిన సమ్మక్క సారమ్మల జాతర అత్యంత వైభవంగా ముగిసింది. తెలంగాణ నుండే కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఏపీల నుండి భారీగా భక్తులు హాజరై సమ్మక్క సారమ్మల దీవెనలు పొందారు. సుమారు 1 కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారమ్మలను దర్శించుకున్నారు. ఆల్ టైమ్ రికార్డును బ్రేక్ చేసే విధంగా మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతుంది. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. ఆల్ టైమ్ రికార్డులను బ్రేక్ చేసే విధంగా మేడారం హుండీల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటికీ హుండీల లెక్కింపులో గత మేడారం రికార్డు సగం దాటేసిందని తెలిపారు అధికారులు. మరో 4 రోజుల్లో పూర్తి స్థాయిలో లెక్కింపు పూర్తవుతుందన్నారు. వనం నుండి జనంలోకి ప్రవేశించి భక్తుల కోర్కులు తీర్చే వనదేవతల హుండీల లెక్కింపు ఆదాయం రోజురోజుకు పెరుగుతుంది. హనుమకొండలోని లష్కర్ బజార్ టీటీడీ కళ్యాణ మండపంలో ఈ నెల 1వ తేదీ నుండి హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆధ్వర్యంలో రెవెన్యూ పోలీస్ శాఖ సమక్షంలో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2024 మేడారం మహాజాతరకు సంబంధించి హుండీ లెక్కింపు కార్యక్రమము 29వ తారీఖు అనగా 3 రోజుల క్రితం నుంచి టీటీడీ కళ్యాణ మండపం హనుమకొండలో ప్రారంభించడం జరిగిందండి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 300 హుండీలను విప్పడం జరిగింది. మొత్తం మీదుగా ఇప్పటి వరకు సుమారుగా 8 కోట్ల ఆదాయం రావడం జరిగిందండి. అయితే ఈ హుండీ కౌంటింగ్ చేసే క్రమంలో కొన్ని హుండీల్లో భక్తులు కొబ్బరికాయలు హుండీల మీద కొట్టడము, తర్వాత బెల్లము ఇవన్నీ కూడాను హుండీల్లో వేయడం అనేది అబ్జర్వ్ చేయడం జరిగిందండి. కాబట్టి సరే ఈ సంవత్సరం జాతర అయిపోయినా కూడాను నెక్స్ట్ వచ్చే జాతరలకు భక్తులు హుండీల మీద కొబ్బరికాయలు కొట్టడం అనేది కాకుండా హుండీలు కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కొడితే కొంచెం ఈ నోట్లు తడవడము, డ్యామేజ్ అవ్వడము అనేది తగ్గుతుంది అని చెప్పేసి భావిస్తున్నాము. దీనికి సంబంధించి మొత్తంగా 300 మంది హుండీ కౌంటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందరి ప్రెజెన్స్లో హుండీ కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 518 హుండీలండి. ఫారెన్ కరెన్సీ కూడా రావడం జరుగుతుంది. ఇది మొత్తం హుండీలు విప్పడం అయిపోయిన తర్వాత మొత్తం ఫారెన్ కరెన్సీని బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బంగారము వెండి కూడాను జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ ద్వారాగా వాటిని వెరిఫై చేయించి బ్యాంక్ వాళ్ళకి లాకర్లో పెట్టించడం జరుగుతుంది. సునీత, అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, వరంగల్. మొత్తం 518 హుండీలకు గాను మొదటి రోజు 134 హుండీల లెక్కింపునకు గాను 3,15,40,40,000 లెక్కింపు జరిగాయి.
సీసీ కెమెరా నిఘా నేత్రాల నడుమ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అదనంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులను కలుపుకుని శ్రీ సమ్మక్క సారాలమ్మ అమ్మవార్ల హుండీల లెక్కింపు కార్యక్రమం కొనసాగుతుంది. తొలి రోజు భారీ మొత్తంలో నగదుతో పాటు బంగారం, వెండి, ఫారెన్ కరెన్సీలు హుండీలో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. 100 రూపాయల నోటుపై మహాత్మాగాంధీ బొమ్మకు బదులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బొమ్మతో ముద్రించిన 500 రూపాయల నోట్లు హుండీలో లభ్యం కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అంబేద్కర్ను కరెన్సీపై ముద్రించాలనే అభ్యర్థనతో ఓ అజ్ఞాత భక్తుడు అమ్మవారిని కోరుకోవడంతో వాటిని అధికారులు భక్తి కోణంలో పక్కన పడేశారు. మేడారం హుండీల లెక్కింపులో భాగంగా రెండో రోజు 71 హుండీలకు గాను 2,98,35,000 జమ అయినట్లు అధికారులు తెలిపారు. చిల్లర నాణాలతో పాటు బంగారం, వెండి, ఫారెన్ కరెన్సీలను వేరు చేసి భద్రపరిచినట్లు ఆలయ ఈవో రాజేంద్రం తెలిపారు. 2 రోజుల లెక్కింపుతో కలుపుకుని ఇప్పటి వరకు 205 హుండీలకు గాను 6,13,75,000 హుండీ ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా 313 హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. గత మేడారం జాతర విషయంలో హుండీల ఆదాయం 12 కోట్ల పైచిలుకు వసూలు అయితే 2 రోజులకే హుండీల ఆదాయం సగానికి చేరుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈసారి హుండీల ఆదాయం మరింతగా రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. చిల్లర నాణాలు, బంగారం, వెండి, ఫారెన్ కరెన్సీని చివరి రోజు పూర్తి స్థాయిలో లెక్కించే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. గరిష్ట విలువ మరింతగా పెరిగే విధంగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం మహాజాతరలో భక్తుల మొక్కుబడిలో కానుకలు ఒకెత్తైతే ఒడిబియ్యం మరో ఎత్తు. అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించడం ఆనవాయితీ. బియ్యంలో పసుపు కలుపుకుని చీరె, జాకెట్టు ముక్క 11 రూపాయలను మహిళలు ఒడిబియ్యం రూపంలో సమర్పించుకుంటారు. ఈ సంప్రదాయం ఉత్తర తెలంగాణకు ప్రత్యేకతగా నిలుస్తుంది. 34 క్లాత్ హుండీలను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. భక్తులు కానుకలు వేసే హుండీలో కూడా ఒడిబియ్యం వేయడంతో బియ్యం, నగదు, చిల్లర నాణాలు కలిసి ఉండటంతో లెక్కింపు ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు చెబుతున్నారు అధికారులు. బియ్యం, నాణేలు, నోట్లు, బంగారం, వెండి వస్తువులను వేరు చేసే విధంగా యంత్రం సహాయంతో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. కానుకలు వేసే హుండీలపైనే భక్తులు కొబ్బరికాయలు కొట్టడంతో ఒడిబియ్యం డబ్బులు తడిసి ముద్దై అవి వేస్టేజ్గా మారుతున్నాయని అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలాంటి చర్యలకు పూనుకోవద్దన్నారు.